హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు వంకాయ జీడిపప్పు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. జీడిపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి వంకాయ ముక్కలు కడిగి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడైనాక పల్లీలు, ఎండుమిర్చి, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సరే, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పోసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైనాక జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయినాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక కొంచెం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ముందుగా మిక్సీకి వేసి పెట్టుకోవాలి మసాలా పొడి అంతా. ఇప్పుడు ఒకసారి మూత తీసి వంకాయ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీయాలి. ఇప్పుడు వంకాయ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఉడికిపోయిన వంకాయ ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది కదా. జీడిపప్పులు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.